హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా సింపుల్ ఫాస్టెస్ట్ రెసిపీ. ఇలాంటి రెసిపీ ఒకటి ఉంటుందని ఎవరికి తెలిసి ఉండదు అని నేను అన్ను. కొందరు తెలుసు, కొందరికి తెలియదు అనమాట. మెయిన్ చెప్పాలంటే అసలు నాకే తెలియదు. ఈరోజు మా అత్తయ్య చేసింది రెసిపీ ఏంటంటే కొబ్బరి దోశ అంట. చాలా డిఫరెంట్గా ఉంది. ఒక కొబ్బరి చిప్పని కట్ చేసుకుని పీసెస్ చేసుకుని ఉంచుకుని, కొబ్బరి చిప్ప కాదు దాని లోపల కొబ్బరి అనమాట, ఒక కొబ్బరి చిప్పకి ఒక గుప్పెడు రైసు మనం ఒక 2 అవర్స్ నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలంట. మిక్సీ జార్లో కొబ్బరి ప్లస్ బియ్యము, గల్లుప్పు యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మన దోశ ప్యాటర్న్ లాగా రుబ్బుకుంటే సరిపోతుంది. అదే దోశ పిండి, ఇమీడియట్ అనమాట, ఇన్స్టెంట్. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదంట. నేనైతే ఇవాళే చూస్తున్నాను, నాకు ఇప్పుడు వరకు తెలియదు, మా అత్తయ్య చెప్పింది. ఈ దోశ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కాంబినేషన్ టమాటా చట్నీ అండి, చాలా బాగుంది. మన దోశ ప్యాటర్న్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని, ఫస్ట్వి మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా, ఇది కొంచెం నార్మల్ దోశలాగా పలచగా కాకుండా కొంచెం తిక్కిగానే వేసుకోవాలంట. చెప్పడానికి ఎట్లా అంటే ఊతప్పం కొంచెం లావుగా ఉంటుంది కదా, ఆ టైప్లో వేయాలి. నేను అట్లా వేసి ఆయిల్ కొంచెం వేసానండి. ఈ దోశలో అసలు ఆయిల్ పట్టలేదు తెలుసు, ఎందుకంటే అది ఓన్లీ బియ్యము అండ్ కొబ్బరి కదా, మనం వేసిన ఆయిల్ మళ్ళీ అది ప్యాన్కి అంటుకుంది అంతే తప్ప దోశకి అసలు ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు. ఇది టమాటా చట్నీ అండ్ ఆవకాయ చట్నీతో కూడా చాలా బాగుండిద్ది అని మా అత్తయ్య చెప్పారు. మా విలేజ్లో వేసినప్పుడు ఆవకాయ చట్నీతో తింటారంట. నేను టమాటా చట్నీ ఉంది కదా దాంట్లో ట్రై చేశాను. అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. దోశ కూడా మంచిగా పఫీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.